హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సొరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా సులువు కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా వేరుశనగ గుళ్ళు అలాగే మన కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేసుకుని వేరుశనగ గుళ్ళు అలాగే పచ్చిమిర్చి బాగా వేగే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్యలో కలుపుతూ 3 to 5 minutes వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన వేరుశనగ గుళ్ళు పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే బాణలిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మనం ముందుగానే పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈరోజు చట్నీ కోసం అని చెప్పేసి ఒక మీడియం సైజ్ సొరకాయని తీసుకున్నాను. తర్వాత ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని సొరకాయ ముక్కలు మగ్గుతున్నప్పుడే టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా చింతపండు అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్రని వేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం చల్లారిన సొరకాయ ముక్కల్ని, టమాటో ముక్కల్ని కూడా వేసి బ్లెండ్ చేసుకోవాలి. మేమైతే పచ్చడిని కొంచెం పేస్ట్లా ఉంటే ఇష్టపడతాం కాబట్టి నేను మెత్తగా గ్రైండ్ చేశానండి. ఇష్టం లేని వాళ్ళు కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి కాబట్టి దానికోసం మనం బాణలిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి. అంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని అవన్నీ కూడా కొద్దిగా వేగిన తర్వాత అందులో మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. నచ్చిన వాళ్ళు ఇందులో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తాలింపు వేగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగానే బ్లెండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా యాడ్ చేసేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో ఈ సొరకాయ పచ్చడిని సర్వ్ చేసుకోవడమే. ఇంత సింపుల్గా క్విక్గా అయిపోయే ఈ సొరకాయ చట్నీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.